కుకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో పనిచేసే హర్ష, పక్కింట్లో పనిచేసే రోషన్ రేణు అగర్వాల్ ను హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవడంతో వాళ్ళిద్దరే హత్య చేసినట్లు కూడా గుర్తించారు. లాకర్ వివరాలు చెప్పకపోవడంతోనే రేణు అగర్వాల్ ను చిత్రహింసలు పెట్టారు హర్ష. ఇంట్లో ఎలాంటి బంగారం తీసుకువెళ్లలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక రేణు అగర్వాల్ ఒంటి మీద ఉన్న బంగారాన్ని నిందితులు తీసుకువెళ్లారు. 15,000 జీతం కోసం హర్ష, రోషన్ పనిచేస్తున్నారు. రేణు అగర్వాల్ ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కుకట్పల్లిలో సైన్ లేక్ అపార్ట్మెంట్ లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకర విషయం. మరి ఈ నడమ ఈ కుకట్పల్లిలోనే గత ఒక 20-25 రోజుల లోపల 1 మంత్ లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లని కూడా ఏ రకంగా చంపేసేసారన్నటువంటిది మనం చూసాం. ఇలా సైన్ లెగ్గులో ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ రావడం అనేటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళ కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట